ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థనా కుడి కొరకై చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి నీ కొందనములు. యెహోవా సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడని నీ వాక్యాలు, నీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఇలాగూ నెరవేర్చుటి కొరకై మీరు చూపించిన కృపను బట్టి నీ కొందనములు. రాగలిగిన పరిశుద్ధులందరి కొరకై నీ కొందనములు జ్ఞాపకం చేసుకునండి. ఇంకెవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని కూడా సకాలములో నీ సన్నిధికి నడిపిస్తారండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వాక్యము కొరకై వచ్చి ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ఆసక్తిని బట్టి నీ కొందనములు. ఈ ప్రార్థనలో వారికి అనుగ్రహిస్తున్న పాలి భాగము కొరకై కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పరిచర్య అంతటిపై మీ యొక్క కృపను విస్తరింపజేస్తారండి. మీ ఆమోదముద్ర వేయండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. మానవులము ఎన్నో అక్కర్లు కలిగిన వారము. ప్రతి అక్కర కొరకై నీ పాదములను ఆశ్రయించేటువంటి భాగ్యము మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు ప్రాముఖ్యముగా రేపటి నుండి బిడ్డలందరికీ కూడా ఎగ్జామ్స్ ప్రారంభించబడతా ఉన్నాయి. కొంతమందికి సోమవారం నుండి. ఇలాగూ వీరందరి కొరకై నీ సన్నిధిలో ఎత్తి పట్టుకున్నట్టు కొరకై మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తారండి. మెటుకు నీ ప్రశస్తమైన నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటుండగా సహాయపడుతుంది. మా వలె అనేక చోట్ల ప్రార్థనల కొరకై ప్రార్థనా కుడికల్లో చేరి వస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా మీ సహాయము, మీ నడిపింపు, మీ అభిషేకము అనుగ్రహిస్తురండి. మేమందరము కలిసి అనేక క్షేమము కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తారండి. ఏకాత్మ కలిగిన వారు ఉండు కొరకై కృప అనుగ్రహిస్తారండి. ఏలూరులో సోదర రత్నం గారి యొక్క కుమార్తె వివాహం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసురాలు దీవెన కుమారి ప్రయాణంలో ఉంది. సహాయపడుతారండి. క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. వివాహం అంతట్లో కృప చూపిస్తారండి. కొవ్వూరు ప్రసన్న కుమార్ గారి యొక్క కుమార్తెకి వివాహం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ వివాహం కొరకై కూడా నీ దాసులైన వారు అహరోన్ గారు బయలుదేరి వెళ్ళారు. ఆయన మార్గంలో కూడా తోడేయండి. ఇంకా ఆయా స్థలాల నుండి వచ్చేటువంటి పరిశుద్ధులు దైవ సేవకులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బంధువులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా జరిగించి వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారు. మెటుకు మా సమయం కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవునికరంగా ఉంచుతారండి. నీ అభిషేకం కలిగిన వారముగా ముందుకు సాగుడు కొరకై నీ కృపను విస్తరింపజేస్తారండి. అపవాదిక ప్రతికృప విజయం దయచేస్తారండి. నీ కన్ను దృష్టి మా మీద ఉంచుతారండి. నీ నడిపింపు మీరు మాకు అనుగ్రహిస్తారమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 765, పాత పుస్తకాలు 749. 765, 749. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై ఆత్మ ప్రాణదేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణదేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కొరకే గైకొనుమో ఓ యేసువా
అన్నియు నీ కొరకే గైకొనుము ఓ యేసువా, జీవించగోరీతి నీ కొరకే, నీకే మహిమా ఘనత. జీవించగోరీతి నీ కొరకే, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. వెలుగించు నా జీవము, నింపుమో నీ ప్రేమతో, వెలుగించు నా జీవము, నింపుమో నీ ప్రేమతో, నీ కృపతో నడచేదను, మెండైన నీ శక్తితో, నీ కృపతో నడచేదను, మెండైన నీ శక్తితో. ఘనపరచగోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. ఘనపరచగోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింప నిమ్మో, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింప నిమ్మో. మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై.
నూతనంగా చేర్చబడిన పాటలలో పాట సంఖ్య 1. నూతనంగా చేర్చబడిన పాటలో పాట సంఖ్య 1. మహాదేవుడా నీవే, మహాదేవుడవీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే, సర్వవ్యాప్తి యేసు నీవే, మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు అవు, మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, గత దినములు స్మరించగా, గొప్పదిని విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, గత దినములు స్మరించగా, గొప్పదిని మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపవే, మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘక్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిమి, మాధు నెపములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము, విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘక్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిమి, మాధు నెపములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము, మమ్ము క్షమించి సరిచేయుము, మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, రానున్న దినములలో స్థిరముగా నుండ దయచూపుము, నన్ను నీకే అర్పించుకుందును,
నీదు మాటకు లోబడేదన్. నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగా నుండ దయచూపుము. నన్ను నీకే అర్పించుకుందును. నీదు మాటకు నేడే నాతో మాట్లాడుము. నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడ వీవే, మహాదేవుడ వీవే. మహిమతో వచ్చేదవు. లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము. ఇతరులను సిద్ధపరచేదన్. నిన్నే బహుమానముగా పొందేదన్. మహిమతో వచ్చేదవు. లోకము నిన్ను చూడజాలదు. పూర్ణముగా నన్ను సిద్ధపరచుము. ఇతరులను సిద్ధపరచేదన్. నిన్నే బహుమానముగా పొందేదన్. నిన్నే బహుమానముగా పొందేదన్. మహాదేవుడ వీవే, మహాదేవుడ వీవే. సర్వధర్షి సర్వజ్ఞాని, సర్వధర్షి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసునివే. సర్వవ్యాప్తి యేసునివే. మహాదేవుడ వీవే, మహాదేవుడ వీవే. పాట సంఖ్య 579, పాత పుస్తకం 568, 579, 568. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవి యొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవి యొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషిధ రాత్రిన్ ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషిధ రాత్రిన్ ప్రియుడా. ప్రేమా పితా నిన్ను నీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా.
మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. కరుణించుమో మా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు మా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నినివే పట్టణ దుర్గతిని జూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని కరుణించి కాపాడితివే. యోనా మొరకొసగిన ఆలోచన నాకొసగ నా బీద మనవి వినుమా. యోనా మొరకొసగిన ఆలోచన నాకొసగ నా దీన మనవి వినుమా. కరుణించుమో నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళునే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు రేయింబవళ్ళునే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. శ్రమలెన్నో సాయించి రక్షించితివే, ఇవి అన్నియు వ్యర్థం బౌనా. శ్రమలెన్నో సాయించి రక్షించితివే, ఇవి అన్నియు వ్యర్థం బౌనా. అంజూరపు చెట్టుకై ప్రార్థించినాయట్టి ఆ ప్రార్థన వినుమా. అంజూరపు చెట్టుకై ప్రార్థించినాయట్టి ఆ ప్రార్థన వినుమా. కరుణించుమో నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు మా. శోధన నుండి రక్షించితివే, సొదొమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే, సొదొమలో భక్తుని. అబ్రహామానాడు విన్నవించిన నట్టి ఆది ప్రార్థన వినుమా. అబ్రహాం ఆనాడు విన్నవించిన నట్టి ఆది ప్రార్థన వినుమా.
కరుణించుమో నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయి బవల్లునే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారే ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇదే భాగాన్ని మనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 144 పేజీ 144. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకే నీ వందనములు. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. అపవాది యొక్క ప్రతి శోధన నుండి నీవు నన్ను విడిపించి మహిమ తెచ్చుకుంటాను. నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరుస్తున్నాను. నీ ప్రజల ఆత్మీయ క్షేమము కొరకు నీ మహిమ కొరకు నన్ను వాడుకుంటాను. నా నోటిని బోరగా వాడుకుని మహిమ తెచ్చుకున్నాను. నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ గాయపడిన పాదం దగ్గర నన్ను పడవేసుకుంటూ మా ప్రభువును మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం 5-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు ప్రభునందు ప్రేమింటి వారులారా, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా. ఏకభావము తర్వాత రెండు సంగతులు చెప్తా వచ్చాడు. ఎందుకంటే మీరు ఏకభావము ఏకగ్రీవముగా ఎందుకయ్యా అంటే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు రోమీయులకు రాస్తూ, దేవునిని మహిమపరచు. ఎందుకు ఏకం అవ్వాలా? ఎందుకు ఏకగ్రీవముగా ఉండాలా? ఎందుచేతనంటే మన జీవితంలో మనము ఏక మనసుతో లేకపోతే దేవుని మహిమపరచటము ఏమిటది అంత సాధ్యము కాదు. ఏక భావము ఏకగ్రీవము నీ యొక్క జీవితంలో మనము ఏకముగా అంటే ఇప్పుడు చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును ఏం చేస్తూ ఉంది? విరోధముగా పోరాడుతూ ఉంది. మన దేహములో దేహం ఉంది, ఇంకేముంది? శరీరం ఉంది, ఇంకేముంది? ఆత్మ ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఏకంగా ఉన్నాయా విరోధంగా ఉన్నాయా? ఏకంగా ఉన్నాయి, విరోధంగా ఉన్నాయా?
విరోధంగా ఉంటే దేవుడు ఏం చేయడు? మహిమపరచబడడు. ఎందుకంటే ఆత్మ దేవుని సంగతులు బోధిస్తూ ఉంటుంది, శరీరము భౌతికమైన దాన్ని ఏం చేస్తుంది? ఈ రెండు విరోధంగా ఉన్నప్పుడు దేవునికి మహిమ ఏం చేయదు? రాదు. నువ్వు దేవుని మహిమపరచాలంటే మొదట నీ దేహంలో ఉండేటువంటి ఈ రెండు కూడా ఏం చేయాలా? ఏకం అవ్వాలా. ఎందుకు ఏకం అవ్వాలా? ఎందుకు? దేవుని మహిమపరచడానికి ఏకం అవ్వాలి. కొన్నిసార్లు మనం ఎన్నో విషయాలు ఏకమవుతాం. ఎందుకు? దేవునికి మహిమ తేవడానికి కాదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనము దేవుని మహిమపరిచే నిమిత్తము ఏకముగా, ఏకగ్రీవముగా, ఏకభావముగా, అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక అది, అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం అది. మీరు ఎందుకు ఏకభావం గల వారుగా ఉండాలా? ఎందుకు ఏకగ్రీవంగా ఉండాలంటే దేవుని మహిమపరుచు ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు నీవు నేను ప్రార్థన చేయడానికి వచ్చాం. మంచిదే. ఏమని ప్రార్థన? ప్రభువా, నా శరీరము నా ఆత్మ కూడా నిన్ను మహిమపరచుడి కొరకు ఎలా ఉండాలా? ఏకముగా ఉండాలా, ఏకభావముగా ఉండాలా, ఏకగ్రీవముగా ఉండాలా కదా. మనకు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క చోట. ఏంటిది? ఏకగ్రీవముగా ఎన్నిక అంటే ఇంకా వాళ్ళకి ఎవరు పోటీ లేరు, ఇంకా వాళ్ళకి ఎవరికి పోటీ. ఏకగ్రీవముగా కదా, ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళకి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తుంది, కొన్ని డబ్బులు ఇస్తుంది. పంచాయతీకి అదే పంచాయతీకి ఇట్లాంటివి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, దేవుని మహిమపరచాలంటే మొదట నీలో ఉన్నటువంటి సంగతులు ఏమవ్వాలా? ఏకమవ్వాలా. అవుతున్నాయా? నేను ఎన్నోసార్లు చెప్తాను కదా, ప్రార్థన చేయాలని ఏం చెప్పుద్ది? దేవుని ఆత్మ, శరీరం ఏం చెప్పుద్ది? ఇప్పుడు ఏకంగా ఉన్నాయి, ఏకంగా లేవా? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఏం చేస్తూ ఉంది? పోరాడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు ఏకమైతే దేవునికి ఏమొస్తుంది? వస్తారాదా? దేవుని మహిమపరచు. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేయాలా? దేనికి ఏకం చేయాలా? మళ్ళీ అది కూడా ఉంది. కాని కార్యాలు ఉన్నాయి, దానికి ఏకమయ్యావనుకో ఏముండదు చెప్పండి. దేవుని నామానికి మహిమ. దేనికి ఏకం అవ్వాలా? దేనికి ఏకం అవ్వాలి? ఆయనకు మహిమ తేవడానికి ఏం చేయాలా? భూమి మీద ఎంతోమంది ఉన్నారు, వారు ఏకీభవించారు, కానీ మంచికి కాదు. ఉదాహరణకు మనం చూడగలిగితే ఆదికాండం 37:18 యాకోబు కుమారులు ఏకీభవించారు. ఎందుకు? సోదరుణ్ణి చంపడానికి. ఎందుకు? సోదరుణ్ణి గుంటలో తోసివేయడానికి. ఎందుకు? సోదరుణ్ణి అమ్మివేయడానికి. చూడండి, వారు ఏకీభవించి ఏం చేశారు? ఇప్పుడు అదేమన్నా నష్టమా, లాభమా? దేనికి ఏకీభవించారు? మన జీవితంలో కూడా అంతే. మనం నష్టానికి ఎక్కువగా ఏకీభవిస్తాం. లాభదాయకమైనటువంటి దాని సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై, దైవభక్తి కొరకు మనము ఏకీభవించలేకపోతా ఉన్నాం ఏకగ్రీవముగా కదా. కొన్నిసార్లు దేవుని నిమిత్తమై ఏం చేయాలా? ఏకగ్రీవం అన్నమాట. ఇప్పుడు చూడండి, శద్రకు మెషకు అబేద్నెగోలు ఏం చేశారంట? ఏం చేశారు? ఏకంగా ఉన్నారు. దేని కొరకు ఉన్నారు? దేవుని నామము మహిమపరచబడ్డు కొరకు. ఇంకా వారి యొక్క జీవితంలో రెండవ తలంపు ఏంటిది? ఇప్పుడు ఎలా ఏకగ్రీవంగా ఉన్నారా? ఏకభావంగా ఉన్నారా? దేవుని నామము ఆయన అంటాడు, నెబుకద్నెజరు అంటాడు, ఏమంటాడు? వీరి దేవుడు అన్నాడా లేదా? ఇప్పుడు ఏమొచ్చింది? దేనికి వచ్చింది మహిమ? ఏకభావము,
ఏక గ్రీవము కదా. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ముగ్గురు ఏ మాట మీద ఉన్నారు? ఒకటే మాట. మన జీవితంలో ముందు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని ఏం చేయాలా? ఏకం చేయాలి. శరీరము ఆత్మ చెప్పినట్టుగా వినేటట్టు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? వింటలా? వింటుందా? వింటలేదు. వింటే ఎంత బాగుంటుందో. వింటే నిన్ను బట్టి దేవునికి ఏమొస్తుంది చెప్పండి? వస్తుందా రాదా? వస్తుంది. నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది. దేవుణ్ణి మహిమపరచు నిమిత్తం అంటాడు భక్తుడు. ఎందుకు ఏకంగా అమ్మన్నాడు? ఎందుకు ఏకగ్రీవంగా ఉండమన్నాడు? ఎందుకు ఏకభావంగా ఉండమన్నాడంటే కింద మనం చదివితే అయ్యా దేవుని మహిమపరచు నిమిత్తము. నేను అనుకున్నాను ఉదయకాలం ఈ వాక్యము ధ్యానిస్తా, నేను ఏకమవుతా ఉన్నాను, కానీ ఆ ఏకాన్ని బట్టి దేవునికి మహిమ. నేను ఏకగ్రీవంగా ఉంటున్నాను, కానీ ఆ ఏకగ్రీవాన్ని బట్టి దేవునికి మహిమ. నేను దేవుని మహిమపరచు నిమిత్తము ఏకమైతే ఎంత బాగుండు. యాకోబు కుమారులు తమ్ముడిని రక్షించుటకు ఏకమైతే ఎంత బాగుండు. యాకోబు కుమారులు దేనికి ఏకమయ్యారు? దేనికి ఏకమయ్యారంటే తమ్ముడిని నష్టపరచడానికి, యోసేపును గోతులో త్రోసివేయడానికి, యోసేపును నష్టపరచడానికి, యోసేపును అమ్మివేయడానికి ఏం చేశారు వారు? ఏకభావం అంట. ఇంకో ఎంత ఎంత కలిసికట్టుగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? చెప్పండి, ఎలా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 10 మంది. 10 మంది ఏ మాట మీద ఉన్నారు? ఏ మాట అది? 10 మంది ఉన్నారా? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. ఇప్పుడు ఎవరు? బెన్యామీన్ ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 11. 11 మందిలో ఒక ఆయన ఎవరు? యోసేపు. తీసేస్తే ఎంతమంది? 10 మంది ఏ మాట మీద ఉన్నారు? 10 మంది ఏ మాట మీద ఉన్నారు? లోపల వేరే మాటలు ఉన్నాయి. మొదట చంపేద్దామంటే ఎవరు ఒప్పుకోలేదు? రూబేను ఒప్పుకోలేదు. తర్వాత గోత్రోద్యోగం చేసిన తర్వాత ఎవరు ఒప్పుకోలేదు? యోధా ఒప్పుకోలేదు కదా. ఆడు మన సహోదరుడు కదా, ఆయన చంపేసి దాన్ని దాచిపెడితే మనకేమొస్తుంది? ఏం చేయాలా? ఆ ఇస్మాయిల్కి అమ్మేద్దాం. అదవుతుందా? ఇప్పుడు 10 మంది ఒక మాట మీద ఏ మాట? అమ్మేసే మాట. అక్కడ 2 మాటలు ఉన్నాయని చెప్పానా? మొదట ఎవరు ఒప్పుకోలేదు, రెండోది ఎవరు ఒప్పుకోలేదు. మరి ఇంకొకటే మాట ఉంది. ఆ మాట ఏంటో తెలిసి అర్థమైపోద్ది. చదివారా? చెప్పండి. రెండు అయిపోయినాయి. ఇంకొకటే ఉంది, ఏకభావం. ఏంటది? అంత అందంగా ఉంది మరి మన బైబిల్ జ్ఞానం. ఒక గొర్రె పిల్లను చంపేసి ఆయన వస్త్రాలు దాంట్లో ముంచి ఇప్పుడు 10 మంది లేదు ఎక్కడికి? 10 మంది ఏం చెప్పారు? ఇవి నీ కుమారుడు కావో. 10 మందిలో ఏమన్నా తేడా ఉందా? ఏకభావం ఉందా లేదా? లేకపోతే ఇప్పుడు చెప్పండి, మరి నేను కూడా సరి చేసుకోండి. ఉందా లేదా? 10 మంది ఏ మాట మీద ఉన్నారు? ఏకభావం. ఈ 10 మంది ఏకభావం దేవునికి ఏమైనా మహిమ తెచ్చిందా? మనం కూడా అంతే. 10 మందితో కలిసిపోతాం. దేనికి? అది మంచి చెడ్డ తెలియదు నీకు. నువ్వు దేనికి కలవాలా? నువ్వు ఒంటరిగా ఉన్నా పర్వాలే, దేవుని కొరకు నీ పక్షంగా ఆయన ఉంటాడు. కొంతమంది ఏంటంటే నలుగురు అలాగంటే మనం ఎలాగంటే బాగుంటుందా? నలుగురు గురించి కాదు, దేవునికి మహిమ వస్తుందా లేదనేది మనకేం కావాలా? ప్రాముఖ్యమైన సంగతి. నలుగురు గోతులు నువ్వు దిగుతావా? 10 మంది ఏకభావంగా ఉన్నారు, 10 మంది ఏకగ్రీవంగా ఉన్నారు. గొర్రె పిల్లలను చంపేశారు, యోసేపు వస్త్రాలు దాంట్లో ముంచేశారు, పట్టుకుపోయారు. ఇప్పుడు పట్టుకుపోయి ఇవి నీ కుమారుడు కాదు గుర్తుపట్టు. సింహం ఏం చేసింది? ఆయనని చంపేసి. అది అడవి జంతువు. జ్ఞాపకం పెట్టుకోనండి, మన జీవితంలో
ఇలాంటి వాటికి మనం కూడా ఏం చేస్తున్నాం? సామెతలు ఎంత మొదట అధ్యాయం ఉంటుంది చూసారా? మనము నీతిమంతుడు నశింపజేయడానికి ఏం చేస్తాం? వాడే వాకిట. అప్పుడు అప్పుడు అందరూ మనం ఏకంగా ఉంటాం. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఏకభావము ఏకగ్రీవము దేని కొరకు? నీ జీవితంలో ఎవరితోనైనా కలిసావంటే తద్వారా ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి. ముందు నీలో ఉన్న రెండింటిని ఏం చేయాలా? ఉందా? ఏకంగా ఉందా? లేకపోతే చేయాలంటే ఏం చేయాలా? చేసేది ఎవరు? ఆ తర్వాత కింద మాట చదవండి. కింద ఉమ్, 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 ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు. అనుగ్రహించేది ఎవరిది? ఇచ్చేది ఎవరు? దేవుడే. నువ్వు అడగాల. మీకు అనుగ్రహించునుగాక. ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు ఏం చేస్తాడంట? మీకు అనుగ్రహించే దేవుణ్ణి నువ్వేం చేయాలా? అడగాల. అడుగు. ఏం అడగాలి? ప్రభువా, నేను ఏకభావము ఏకగ్రీవముగా ఏం చేయాలి? నేను ఉండాలి. అది నీ నామం మహిమపరచడానికి అయి ఉండాలి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును మనం ఏకముగా కూడి ఆయన నామమును. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏకంగా కూడము దేని కొరకు? దేని కొరకు? కీర్తనగాడు అంటాడు, అయ్యా రండి మనం అందరం ఏకంగా కూడదాం. మనం అందరం ఏకంగా కూడి ఏం చేయాలా? ముచ్చలు చెప్పుకోవడానిక? ఎందుకు ఏకంగా కూడ? ఎందుకు? ఆయన నామమును గొప్ప చేయటి కొరకు. నీ జీవితంలో ఇది నీవు నేను కలిగి ఉండవలసినటువంటి భాగ్యము. దీని కొరకై నువ్వు ప్రార్థనించి, ప్రభువా మేమందరము కలిసి ఏం చేయాలా? ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉందనుకోండి, అందరూ వచ్చారు. ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత అక్కడ ఏముండాలి? దేవునికి నీ స్థాయిని బట్టి, ప్రభువా మమ్మల్ని ఇంతమందిని ఒక చోట చేర్చావు, లేకపోతే ఇంత ఉన్నత స్థాయిలో ఉంచావు, లేకపోతే ఇంత ఐక్యంగా ఉంచావు, లేకపోతే ఇంత గొప్పగా ఉంచావు. మనం ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేస్తాం? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలా? ప్రభా నీ నామమును గొప్ప చేయుటకు నేను ఏకం అవ్వడానికి ఏం చేయాలా? ముందు అది నీకు దేహంలో సాధకం చేసావనుకో, దేహంలో అంటే శరీరము ఆత్మ కూడా ఎలా ఉండాలా? అది ఏకభావంగా ఉండాలా? ఏకగ్రీవముగా ఉండాలి. ఇది అంత సామాన్యమైన సంగతి ఏది కాదు. అందుకే అప్పుడు పౌలు అంటాడు, నా శరీరాన్ని ఏం చేస్తా ఉన్నాను? ఎందుకు 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 కొడుతున్నాడు? ఎందుకు కొడతావు? రోడ్డు మీద ఎద్దులు బళ్ళు గేదెలు ఎడతాయి. ఎప్పుడు కొడతారు వాటిని? ఎప్పుడు కొడతారు? దారి తెప్పేసినప్పుడు కదా, సరిగ్గా నడవనప్పుడు. అత్తమాను కొడతాడా? అత్తమాను నువ్వు ఎందుకు ఎందుకు కొడుతున్నాడు దీన్ని? ఎందుకు నలగొడతాడు? దేవుడి మాట వింటలేదు. ఏది? శరీరం. ఇది ఎందుకంటే ఇది మట్టి కదా, ఇది ఏందో. దీన్ని ఏం చేయాలి? నువ్వు ఒక్క దెబ్బ వేసాడు అనుకో, ఇప్పుడు ఏమైపోద్ది? లైన్లోకి వద్దా రాదా? వస్తుంది. అందుకంటాడు, శ్రమ కలగ కొనుక్కుని నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ మార్గములు అనుసరించి ఏం చేస్తా ఉన్నాను? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. మన జీవితంలో
నీవు నేను గమనించవలసింది ఏంటి అంటే, మనము ఏకభావము ఏక గ్రీవం. రెండు భావాలు ఉండకూడదు. ఉంటాయి రెండు భావాలు, ఉంటాయి ఉండవా? ఆత్మ చెప్పింది శరీరం ఏం చేయదు, ఏకభావంగా లేవు, ఏకగ్రీవముగా కూడా లేవు. అయితే కీర్తనగాడు అంటాడు, నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును. అది ఇప్పుడు నీవు నేను ఏం చేయాలా? గొప్ప చేయడానికి ఏకముగా చేయబడాలి, గొప్ప చేయడానికి. రెండవ చూడండి, రెండవది కీర్తన గ్రంథం 49వ కీర్తన 2వ వచనం. 49:2. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి. దేనికి? రెండోది ఏకంగా దేనికి? ఏం చెప్తా ఉన్నాడో వినుటి కొరకు ఏం చేయాలా? మొదట ఘనపరచుడి కొరకు, రెండోది చెవియొగ్గుట కొరకు. మన జీవితంలో ఎన్నో పర్యాయములు మనం ఏం చేస్తూ ఉన్నామంటే చెవియొగ్గలేకపోతా ఉన్నాం. ఏం చేయలేకపోతా ఉన్నాం? చెవియొగ్గలేకపోతా ఉన్నాం. అయితే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, కోరహు ఏం చెప్తాడు? సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి ఏం చేయాలా? పైన 4 సంగతులు ఉన్నాయి. మొదటిది ఏంటి? సామాన్యులు, రెండవది సామంతులు, మూడవది ధనికులు, నాలుగవది దరిద్రులు. వీరి వారి యొక్క స్థితిగతులను బట్టి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన మాటను పెడచెవిని పెడతా ఉన్నారు. అయితే నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మాటకు ఏం చేయాలా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, లేములో ఉండ నేను. దేంట్లో ఉన్నా కానీ ఎలా ఉన్నాడు ఆయన? ఎందుకంటే ఎవరి మాట వింటున్నాడు కదా? ఈ లోకంలో నువ్వు ఆయన మాటకు చెవియొగ్గుట కొరకై ఏం చేయాలా? ఏం చేయాలి? సిద్ధపడాలి. అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. నువ్వు మాట విన్నావు అనుకో, ఏమొస్తుంది? దోణికుడు పక్కన వల వేయుడి అన్నారు. ఏం చేశాడు? ఏం చేశాడు? దోణికుడు పక్కన వల వేయమంటే ఏం చేశారు? వేయలేదా? వేస్తే ఏమొచ్చింది? దేవునికి మహిమ వచ్చిందా లేదా? రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక పిత్తపరకు కూడా ఏం చేయలేదు. కానీ దేవుని మాటకు చెవియొగ్గారు, ఏమొచ్చింది? మహిమ వచ్చిందో లేదా? మన జీవితంలో వస్తుందా? మనం వింటామా? వింటున్నాం ఆయన మాట? ఎక్కడ వింటున్నాం? వింటలా. వింటే మహిమకరంగానే ఉంది, వింటే అద్భుతాలు చూద్దు, వింటే ఆశ్చర్యకారాలు చూద్దు వెనక. కాబట్టి నువ్వు ఈ ప్రార్థన అవసరం. ప్రాముఖ్యంగా భౌతికమైన సంగతుల కొరకు చేయకు. దీనికి ప్రభా ఆ ఆత్మ శరీరము ఏకభావము ఏకగ్రీవముగా ఉండి నీ నామమును ఏం చేయాలా? మహిమపరచాలి. మొదటిది ఏకముగా కూడుట ద్వారా ఆయన నామమునికి ఏం రావాలా? మహిమ, గొప్ప చేయడం రావాలా. రెండవదిగా మనమందరం ఏకముగా చేయవలసిన పని ఏంటంటే ఆయన మాటకు ఏం చేయాలా? చెవియొగ్గాల. చెవియొగ్గు, ఆ మాటకు చెవియొగ్గు, ఆ మాట ప్రకారం చెయ్యి. ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత నెమ్మది నీ జీవితంలో. చేయకపోతే ఏమవుతుంది? శరీరం యొక్క మాట ఏం చేయొద్దు, వినొద్దు, దానితో ఏకీభవించొద్దు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ. దాని మాట విన్నామనుకో ఇప్పుడు ఏదో సంతోషము పడవచ్చు, లేకపోతే ఆనందపడవచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే సంగతులు ఏదైనా ఉండొచ్చు, కానీ ఓ ఏదైనా నష్టమే. దేవుని మాట విను. ధోని కుడి పక్కన ఏం చేయాలా? వాళ్ళ వేయాలి. వినారా? ధోని కుడి పక్కనే వేసారు, వాళ్ళ ఎడం పక్కన వేసారా? ప్రేమింటి వారులారా, జ్ఞాపకం పెట్టుకోనండి. ఇది రెండవది. మొదటిది ఏంటి?
ఏకంగా కూడా ఏం చేయాలా? రెండోది ఏంటి? మూడవది చూస్తాను చూడండి. మూడవది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 44 వచనం. అపోస్తలుల కార్యం 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి చాలు. విశ్వసించిన వారందరూ ఏం చేశారంట? ఇప్పుడు ఏకంగా కూడా దేనికి? విశ్వసించుడి కొరకు. చదవన మాట ఇంకా ముందుకు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు ఎలా ఉంచారంట? ఇప్పుడు ఎలా ఉన్నారు? సమిష్టిగా ఉన్నారు. సమిష్టిగా అంటే కలిసి. ఎలాగూ నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? నీవు నేను కూడా మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉన్నాడా లేదా? మనము ఏకముగా చేరుట, ఆయన నామమును గొప్ప చేయుట కొరకు, మనం ఏకంగా చేరుట, ఏకంగా కూడుట, ఆయన స్వరము వినుటి కొరకు. మూడవదిగా ఏకముగా చేరుట, విశ్వసించి సమిష్టిగా ఉండుడి కొరకు. ఎలా ఉండుడి కొరకు? సమిష్టిగా. అయితే ఆయనతో కలుసుట, ఆయనతో కలుసుకొనుట సమిష్టిగా. నీ జీవితంలో ఇటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించాలని ఈ యొక్క లేఖన భాగాలు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇలాగుంటే కనుక దేవుడు నన్ను ఏం చేస్తాడు? నన్ను ఆశీర్వాదం తెస్తాడు. ఎందుకంటే ఆయన నామము మహిమపరచబడిన తర్వాత నేనేం చేస్తాం? ఆశీర్వాదంలోనికి వస్తాం. ఇటువంటి ఆశీర్వాదము మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఏకభావము గల వారమై ఏకగ్రీవముగా దేవుని మహిమపరచినట్లుగా ప్రార్థన చేసి అలాగ పొందుకొనుట కొరకాయి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము మరి సియోనులో ప్రార్థనా కూడిక, వేలివెని సియోనులో ప్రార్థనా కూడిక 7 గంటలకు. రాకపోకలందు దేవుడు తోడై ఉన్నట్లుగా అక్కడ పరిచయం నూతనంగా ఆత్మ ఏదైనా చేర్చబడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకు ఇక్కడ షోమ్రోనులో, సియోనులో 2 చోట్ల కూడా, ఇక్కడ ఉదయం 10 గంటలకు, సియోనులో 2 గంటలకు, ఈ 2 చోట్ల పరిచర్యలో దేవుడు సహాయం చేయనట్లుగా అనేక ఆత్మలు మరి దేవుని సన్నిధికి నడిపించబడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా, ఫలించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రేపటి నుండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభించబడతా ఉన్నాయి. మరి ఎంఎల్టీ ఎగ్జామ్స్ ప్రారంభించబడతా ఉన్నాయి. సోమవారం నుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభించబడతా ఉన్నాయి. 15వ తారీఖు నుండి మరి 10th ఎగ్జామ్స్ ప్రారంభించబడతా ఉన్నాయి. ఇంకా అనేక మంది బిడ్డలు అనేక కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. అందరి కొరకై మీరు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరి కొరకై కూడా ఆ పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ వాతావరణం బాలేక ఎంతోమంది రొంప, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. నిర్మల కొరకు, జ్యోత కొరకు కూడా ప్రార్థన చేయండి. వాతావరణము అననుకూలముగా ఉంది. అందుకే ఇంత మరి సరైన రీతిలో ఆరోగ్యాలు లేవు. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్న వారి కొరకై ప్రార్థన చేయండి. తర్వాత నడిచిన కొరకు ప్రార్థన చేయండి. కుక్క ఘాటు నుండి ఎటువంటి కీడు లేకుండా బిడ్డ తప్పించబడి క్షేమం పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత అన్నీ ఉన్నాయి కదా, భాగ్యశ్రీ సర్టిఫికెట్స్ కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దాని కొరకై ప్రార్థన చేయండి. మన సంఘంలో ఉన్న బిడ్డలు పేర్లు మీరు ఎరుగుదురు, వారి కొరకై పేరున మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని దాసురాలు దీవెన కుమారి ఏలూరు వివాహంకి వెళ్ళింది. మరి క్షేమంగా తిరిగి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దయమని గారి కొరకు ప్రార్థన చేయండి. మరి కొంత అనారోగ్యంగా ఉన్నారు. దేవుడు నెమ్మదిచ్చాడు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యము దేవుడు ఆమెకు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఏం పేరు? జాన్ మనోహర్ కొరకు ప్రార్థన చేయండి. మరి దేహం మీద గాలి కొడలు ఉన్నాయి.
దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. సందీపు మరి ఇంటిని బాగు చేసుకుంటా ఉన్నాడు. ఆయన అక్కర్లు కూడా తీర్చి అది నివాసయోగ్యంగా ఉండేటి కొరకై ఆయన స్థల బలపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా ప్రార్థన మనం చెప్పండి, ప్రార్థన చేస్తాం. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి ప్రార్థన మనలో కూడా జ్ఞాపకం పెట్టుకునండి. జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత మరి కోరుమావిడి దైవ సేవకులు విజయ్ కుమార్ గారు, ఆయన మొన్న రావన్నపాలెం పరిచయకి వెళ్ళొస్తుంటే బండి అడ్డొచ్చి కుక్క అడ్డొచ్చి బండి మించి పడిపోయారు. కొన్ని గాయాలైనాయి. విజయ్ కుమార్ గారు, శ్రీకాంత్కి ఎక్కువ గాయాలైనాయి. విజయ్ కుమార్ గారు కొద్దిగా అయినాయి. మెటుకు వారిద్దరూ మరి స్వస్థపరచబడి ఇంకా రానున్న దినాల్లో దేవుని పరిచయలో కొనసాగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. తర్వాత మరి ఓబేదన్న కొరకు ప్రార్థన చేయండి. లక్ష్మీపురం దైవ సేవకులు, మరి ఆయనకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. దేవుడు కనికరించి దాని నుండి విడిపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అంత స్వస్థపరచబడి దేవుని పనులు ఇంకా సంపూర్ణంగా మరి బలముతో ముందుకు సాగునట్లుగా దేవుని దాసుడు ఓబేది గారి కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుండి నెడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభువా, మేము ఏకభావము గల వారముగా ఏకగ్రీవముగా నీ మహిమార్థమై జీవించినట్లుగా ఈ భూమి మీద మనం సిద్ధపరుస్తారండి. శరీరము ఆత్మ ఒకదానికొకటి విరోధముగా పోరాడుతున్న కారణాన్ని బట్టి అనేక పర్యాయములు నిన్ను మహిమపరచినటువంటి దౌర్భాగ్యమైన స్థితి నేను కలిగి ఉన్నాను. కనికరించి శరీరము ఆత్మ కూడా ఏకభావము ఏకగ్రీవముగా నిన్ను మహిమపరిచిన నిమిత్తమై కలిసి ఉండినట్లుగా నన్ను సిద్ధపరుస్తారండి. భౌతికంగా అనేకమైనటువంటి సంగతుల కొరకు కాక ఆత్మీయంగా మేము ఎలాగూ జీవించాలో దాని కొరకే ప్రార్థించినట్లుగా నన్ను సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దావీదు అంటాడు, నాతో కూడా యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదు. ఆయన వారి ఏకముగా కూడుట నీ నామము మహిమపరచుడి కొరకు. నేను అలాగూ చేయలేకపోతా ఉన్నాను. నన్ను కూడా సిద్ధపరిచి ఏకముగా నేను ఘనపరచునట్లుగా సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏకముగా చేరి నీ వాక్కు వినుటి కొరకై నన్ను సిద్ధపరుస్తారండి. ఎన్నో వినుటి కొరకే వేగిరి పడతా ఉన్నాను తప్ప నీ వాక్కు వినుటి కొరకే వేగిరి పడలేనటువంటి దుర్భాగ్యమైన స్థితి నా జీవితంలో ఉంది. మీరే కనికరించి నన్ను మరి విడిపించి నీ యొక్క మాట వినుటి కొరకై నేను ఏకభావంగా నువ్వు అడుగు ఉండుటి కొరకై నన్ను సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు విశ్వాసముతో ఏకముగా సమిష్టిగా ఏదైతే ఉంచుకున్నారో ఆ రీతిగా నేను కూడా విశ్వాసమందు స్థిరముగా ఉండి సమిష్టిగా ఉండుడి కొరకై అనేకులకు ఇష్టడుగా ఉండుడి కొరకై నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని, తద్వారా నేను మహిమపరచబడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. శ్రమలోని పరిచయం జ్ఞాపకం చేసుకునండి. సంఘ సన్నిధిలో సాలుపరుస్తారండి. నూతన ఆత్మలు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పరిచర్లో సహాయపడుతూ వచ్చారు. ఆ పరిచర్ మీద మీ ఆమోదముద్ర ఉంచండి. మీరు నీరుగట్టి ఫలింపజేస్తురండి. ఉదయాన్ని ఫలం చూచుడి కొరకే సహాయపడుతురండి. ఈ దినం కూడా ప్రార్థనా కొడుకులో సహాయపడుతూ వచ్చారు. మంగళవారం సహోదరుల కొడుకులో సహాయపడుతూ వచ్చారు. బుధవారము మరి తిమ్మరాజుపాలెంలో సువార్తలో, తర్వాత కృతజ్ఞతా కొడుకులో సహాయపడుతూ వచ్చారు. నిన్నటి దినము మరి చానుమలిలో ప్రత్యేకమైన కొడుకులో పాలు పొందే భాగ్యం ఇచ్చారు. ఇలాగ ఈ వారం అంతా పరిచర్లో సహాయపడుతూ వచ్చారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఒకరోజు చూపిస్తారండి. మరలా సాయంత్రము వేలువినులో సియోనులో ప్రార్థన కొరకై చేరి వచ్చే భాగ్యము మాకు దయచేస్తారండి. అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా, ఆ గ్రామం కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. మీ చిత్తమైతే ఎవరైనా కొంతమంది అక్కడ అంటుకట్టబడి కొరకై ఫలింపులోకి వచ్చేటి కొరకై ఆ అపొస్తలుల బోధ సహవాసం ప్రార్థన విడిచినటువంటి ఆ యొక్క అనుభవంలో వారు, ఆ సహవాసంలో వారు స్థిరపట్టు కొరకై మీరే సహాయపడుతున్నామని
మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు, రాకపోకలను తోడైండండి, ప్రభు చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచయకు సహాయపడుతురండి, నీ కృపను విస్తరింపజేస్తురండి. 10 గంటలకు షోమ్రోనులో, మరి 2 గంటలకు సియోనులో ఈ పరిచర్యలో సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం బిడ్డలు రావాలి, వారు రాకపోకలందు మీరు తోడే అంటురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. ఇలాగూ ఈ పరిచర్యలను దీవించి మహిమ తెచ్చుకు వృద్ధి చేసి ఈ నామమును ఘనపరచబడినట్లుగా సహాయపడుతున్నాను. 3వ తారీఖు మరి సోమవారం కోర్టులో ఉన్నటువంటి వాయిదా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీని నుంచి మనం విడిపిస్తురండి, దీని విషయం చిత్తం నెరవేరుస్తురండి. అయితే యోధావారి జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులని వాటి చేత కాక తమ దేవుడిని యెహోవా చేతనే వారిని రక్షించని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనం. మేమేమి ప్రయత్నాలు ఏమి చేయట్లేదు, మీరు ఎదిగిన దేవుడవు, మీరే సహాయపడి దీని నుంచి విడిపించి నా మహిమపరచబడినట్లుగా సహాయపడుతారండి. దీనిలో ఎంతోమంది హస్తాలు ఉన్నాయి, వారు నష్టపరచాలని ప్రభు ఏకంగా కూడారు. వారి ఆలోచన చెడగొట్టండి, అహితోపేల ఆలోచన చెడగొట్టండి దేవుడవు, వారి ఆలోచన కూడా చెడగొట్టండి ప్రభా. అయితే వారిని నష్టం నుంచి తప్పిస్తురండి ప్రభా. వారు మమ్మల్ని నష్టపెట్టాలని చూస్తున్నప్పటికీ వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారి నష్టం నుంచి తప్పించబడి కొరకు సహాయపడుతారండి. వారి ఆలోచన చెడగొట్టి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభు చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. శనివారం నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే సిద్ధపడతా ఉన్నారో వారి కొరకే నీకు వందనములు. శ్యామ్ సుందర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయ్ కుమార్ గారి కుమారుడు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా శ్యామ్ జోనాథాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. డేవిడ్ గారి కుమారుడు జ్ఞాపకం పెట్టుకోనండి ప్రభా. మరి ఇంకెంతోమంది బిడ్డలు మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సిద్ధపడుతూ ఉన్నారు. సృజన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకోనండి. ఇంకెవరైతే మరి ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారో వారి కొరకే నీకు వందనములు. సెకండ్ ఇయర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారిని జ్ఞాపకం చేసి శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి ప్రభా. మరి గాయత్రి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. ఇంకెవరైతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరి కొరకే నీ సన్నిధిలో ఎత్తిపెట్టుకుంటా ఉన్నాం, ప్రభు చూపిస్తారండి. ఎంఎల్టీ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి రేపటి నుండి ప్రభు. దీవిని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే నీ మీద ఆధారపడి ప్రభు ముందుకు సాగుతూ ఉన్నారో వారందరి కొరకు విజ్ఞాపన చేస్తారు. 10th ఎగ్జామ్స్ ప్రారంభించబడిపోతూ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్లో కూడా నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం, వీరందరి కొరకై నీ ప్రజలందరూ ప్రార్థించిన తర్వాత పేరు పేరున నేను ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చూపిస్తారండి. ప్రత్యేకమైన అక్కర్లో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకునండి. మరి నడిచిన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ గాయాన్ని సంపూర్ణంగా తాకండి, స్వస్థపరుస్తారండి. భవిష్యత్తులో ఎటువంటి కీడు లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ అనుగ్రహించి మాయము తెచ్చుకుంటాను. జ్యోత కొరకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రంప, దగ్గు ఇటువంటి వాటితో బాధపడుతూ ఉన్నారు. వారే కదా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఈ వాతావరణ అనుకూలతను బట్టి వారిని కనికరించి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. జాన్ మోహన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క గాలికొండలతో బాధపడుతుండగా బిడ్డను కనికరించి సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాని దాసుడు విజయ్ కుమార్ గారి కొరకు, మరి శ్రీకాంత్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రావణపాలెం పరిచయ నిమిత్తం వెళ్ళి తిరిగి వస్తుండగా మరి కుక్కడు వచ్చిన కారణాన్ని బట్టి వారు పడుకుని గాయాలైనాయి. ప్రతి గాయమును ముట్టి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా స్వస్థపరచబడి ముందున్నటువంటి పరిచయం ఇంకా బలంగా సాగుడు కొరకై మీ దాసులు కుప్పడం గ్రహిస్తారండి. ఉపేదాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉన్నాడు, నీ దాసును స్వస్థపరుస్తాడు. నీ గాయపడిన హస్తం ఉంచి క్షేమం అనుగ్రహించి స్వస్థపరచబడి పరిచయంలో ముందుకు సాగుడు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాళపాలెం గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల రక్షణ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ఏకముగా కలిసి అనేక పర్యాయములు వీరి కొరకు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి కొంతమందిని రక్షించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చెప్పిస్తారు. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు, వారి కొరకే నీ కొందనములు. వారు ప్రార్థించి నీ నామం మహిమపరచబడి అనేకమైనటువంటి సంగతి దగ్గర నుంచి పొందుకున్నట్టు కొరకు ప్రభా కాన్ఫరెన్స్ బిడ్డలు ఉన్నారు, వారి కొరకే నీకు వారి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మహిమ తెచ్చుకుంటారండి. ఏలూరులో రత్నమ్మ గారి యొక్క కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొవ్వూరు ప్రసన్న కుమార్ గారి యొక్క కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఆ దైవికమైనటువంటి పరిశుద్ధమైన వివాహములలో మీరు వారికి సహాయపడుతారండి. ప్రభు దీవెన కుమార్గా మార్గం మధ్యలో ఉంది, క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి, తగిన ఆలోచన దయచేస్తారని మరి ఇంటికి క్షేమంగా చెడు కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మనందరినీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షమలు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.